ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ప్రపంచాన్ని ఎందుకు మార్చాలో ఆయనకు తెలుసు. वो चाहते हैं कि जो हालत पे वो ले जाना चाहते हैं। ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. నా ఉద్దేశంలో ఈశ్వరుడు మనల్ని తనకంటే ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. దీన్ని అందరూ సమ్మతిస్తారో లేదో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక తల్లి జన్మనిచ్చింది కాబట్టి ఎల్లప్పుడూ తన పిల్లలు తనకంటే పైకి ఎదగాలని అనుకుంటుంది. అలా కాకుండా నాకంటే క్రిందికి పడిపోవాలి, వాళ్ళు ఏమీ చెయ్యకూడదు అని అనుకోదు. माँ-बाप की यही उम्मीदें होती हैं कि अपने बच्चे खुद आगे बढ़ें। పిల్లలు స్వయంగా వృద్ధి చెందాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈశ్వరుని రచన, వాక్కు అది వారి లీలయే. అందులోనే వారు రమిస్తారు. कई लोग आगे जाएँगे, कई लोग पीछे जाएँगे। चॉइस अपनी-अपनी है। కొందరు ముందుకు సాగుతారు, కొందరు వెనక్కి వెళ్తారు. నిర్ణయం మీదే. ఆయన మీకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. మీరు ముందుకు కావాలనుకుంటే వెళ్తారు. మనం స్వయంగా పతనమవుతామా లేదా విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా అనేది మన ఆకాంక్ష తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది శిక్ష కాదు. ये बोलते हैं ना कि हमको जेल में भेज दिया। మనల్ని జైలుకు పంపారు అనుకుంటాం. ఇది తప్పు మాట. జైలుకి ఎవరు వెళ్తారు? నేరస్తులైన వారు వెళ్తారు. हम वही टेंडेंसी रखेंगे विचारों से भी। మన ఆలోచనలో ఆ వైఖరి పెట్టుకుంటే అది జైలులాగే ఉంటుంది. మనం ఈశ్వరునిలోనే ఉండాలనే వైఖరిని కలిగి ఉంటే ఈ ప్రపంచం స్వర్గమయం అవుతుంది. అది మనపై ఆధారపడి ఉంది. किसी ने हमको वो क्या बोलते हैं మనల్ని జైల్లో ఎవరూ వేయరు. మనమే స్వయంగా ఖైదు చేసుకుంటున్నాం.